షార్ప్ ఉన్నాయి చూడండి కత్తులు, కొడితే వేసి పడేస్తాం. సో చూడండి వీళ్ళందరూ ఇక్కడ ఆడవాళ్ళందరూ కూర్చొని సారా అమ్ముతున్నారు కదా. ఇవి చూస్తున్నాయి అడవి ఉల్లిగడ్డలు, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అడవి ఉల్లిగడ్డలు. స్కూల్కి వెళ్ళకుండా సంతకు వచ్చింది వాళ్ళ డాడీతో. ప్లాస్టిక్ అయితే వాట్లే, వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినా ట్రైబల్స్ అయినా కానీ ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. సో ఇక్కడ కత్తుల దగ్గర ఉన్నాం చూడండి, కత్తులు ఎంత షార్ప్ ఉన్నాయో చూడండి కత్తులు, కొడితే వేసి పడేస్తాం. పైసా 50 450 450 అంట ఒక్కొక్కటి, మామూలు. అంతేకాకుండా ఇదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కత్తులు అయితే ఉన్నాయి, గొడ్డలు ఉన్నాయి, ఫార్మింగ్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. అవేమో గంటలు, గుడి గంటలకు సంబంధించి హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ నీళ్ళు తయారు చేసినాయి అంట. అక్కడైతే ఏమో లీకలు కూడా ఉన్నాయి. असली है नकली है? असली है, पकड़ नहीं सकते पुलिस वाला पकड़. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వాటరీ ఉంది. మన దగ్గర రెడ్ ఉంటాయి కదా, ఇక్కడ బ్లాక్ ఉన్నాయి చిన్న చిన్న ముంతలు. ఎట్లా బాబాయ్ ఇవి? ఎట్లా ఈ 100 రూపాయలు? ఇంత పెద్దది 100 రూపాయలా? ఇది 100 రూపాయలు అంట. ఇది చూసిగా ఇంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది, నా చెయ్యి ఎంత ఉంది. సీజన్లో 100కి కూడా కొంటారంట. నార్మల్ అయితే 100కి 200కి పోతాయంట. చూసిగా ఇంత పెద్దగా ఉన్నాయి ఇవన్నీ. మన దగ్గర అయితే 400-500కి అమ్ముతారు. ఇది అయిపోయిందా బేరం? ఓకే ఓకే. ఇవి చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇవేంటన్నా ఇవి? సారా ఉంటుందా? ఓకే ఓకే. ఇక్కడ లీగలా సారా? ఇక్కడ లీగల్ మొత్తం సారానేనా? వాళ్ళంతా కూర్చుంది సారానా? సో ఇది సారా ఉండడానికంట. డిఫరెంట్ ఉన్నాయి ఇవండి. ఇవి ఎట్లా ఇవి? బయటకు వచ్చేస్తా సారా. ఆవిరి. ఓకే ఓకే. కింద మంట పెట్టి ఉడికిస్తుంటే దీని నుంచి వస్తుందంట. దీని నుంచి వచ్చి ఇది బాటిల్ పెట్టి పట్టుకుంటారు. ఎంత ఇది మొత్తం ఇప్పుడు? ఇది 200. రెండు కలిపి 200 అమ్ముతారు సెట్. ఇవి మసి పట్టకుండా కింద మంట పెట్టి పైన ఇది పెడతారు. ఓకే ఓకే. ఎవరన్నా ఈడకి వస్తే షాపింగ్కి అన్న దగ్గర రండి, ఈడే ఉంటారండి. మీ పేరేంటన్నా? నరేష్ అంట. ఆంధ్రనేనా? ఓకే ఓకే. ఇక వీళ్ళేమో వీళ్ళ అబ్బాయిని కూడా తీయమంటారు చూడండి. మీ పేరేంటి? హర్షనా? హర్ష అంట పేరు. స్కూల్కి వెళ్ళకుండా సంతకు వచ్చిండు వాళ్ళ డాడీతో. సో ఈడైతే చేపలు అమ్ముతున్నారు. మమ్మల్ది అంటారు వీళ్ళు. ఆయన చూడు షేక్ చేస్తుండు, గుట్కా కొడుతుండు, నన్నది అంటుండు. బాయ్ కాలో అగ్గో మరిసేసిండు పో మనోడైతే. నన్నది అంటుండు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు అంటారు. వీళ్ళు ఛత్తీస్గఢ్ అంట. ఛత్తీస్గఢ్ అందరు ట్రైబల్ పీపుల్. ఇక్కడ చేపలు అమ్ముతారు. ఇది చేపల ఏరియా, మార్కెట్ చేపల ఏరియా. అండ్ అట్లనే మేకలు కూడా ఉంటాయి ఇక్కడ. చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో. ఎంతసేపటి నుంచి తిరిగినా అవుతుంది. అండ్ ఇక్కడ బుట్టలు ఉన్నాయి, బ్యాంబూస్తో బుట్టలు. ఇవి మొత్తం అట్లనే ఉన్నాయి చూడండి. మొత్తం బుట్టలు చాటలు, ఆడ గంపలు, ఇవి అన్నీ డిఫరెంట్ ఉన్నాయి అన్నీ. ఎట్లమ్మా చాటలు? 100 చాట 100 అంట. చాటలు 100. అన్నీ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అట్లనే ఇక్కడ చూడండి ఈ చేపలు కూడా ఉన్నాయి. చేపలు బ్యాంబూతో తయారు చేసిన చేపలు. అండ్ అట్లనే చీపుర్లు. ఇవి గంపలు కోళ్ళకి యూజ్ చేసేది. అండ్ ఇవి వలలు, నెట్ చేపలు పట్టాయి, విసురు వలలు. తాళ్ళు అమ్ముతుండ్రు. అంటే వీళ్ళు ఎప్పుడు బయటికి రారు కదా, 1 డే మార్కెట్ జరుగుతుంది వీక్లా. సో అప్పుడే వచ్చి ఇట్లా కొనుక్కుంటారు అనమాట. ఆడ కూడా సారా అమ్ముతాం చూడండి. ఏరియా మొత్తం అట్లనే ఉంది చూడండి. అందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్
ఈడ ట్రైబల్ పీపులే ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏజెన్సీలో మొత్తం ట్రైబల్సే మ్యాక్సిమం ఉంటారు కాబట్టి. వీళ్ళంతా వారానికి ఒక్కసారి బయటకు వస్తారు, ఇట్లా సంతకు వచ్చి సామాన్లన్నీ కొనుక్కొని వారం తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంటారు. ఇక్కడ లడ్డూలు ఉన్నాయి, ఇక్కడ స్వీట్స్ అమ్ముతున్నారు వీళ్ళు. ఇది కారం, న్యాచురల్ కారం. ఎంత మా గ్లాసు? 20, పెద్దది 50. మీరు పండించిన మిరపకాయలే, ఇంకేం లేవు, కల్తీ లేవు, ప్యూర్. సో ఇట్లాంటివి కొనుక్కోండి, వేరే వాడి హెల్త్ ఖరాబ్ చేసుకునే కంటే. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ పప్పులు గిప్పులు, ఇక్కడ నార్మల్ వీళ్ళు బయట పీపుల్. ఇక్కడ తమ్ముడు హాయ్ చెప్తాను చూడండి. సో ఈడైతే ఎండ పిచ్చి కొడుతుంది, అండ్ సంత మాత్రం మామూలు జరగట్లే, ఘోరం వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం మా వాళ్ళ దగ్గర ఎలుకల మందు, తాళ్ళు ఇట్లా అమ్ముతూ ఉంటారు, కానీ అది అంత అంతరించిపోయింది. కాకపోతే ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు బేరం చేస్తారు, ఎలుకల మందు అంట, ఇది ప్యాకెట్ 20, వీళ్ళు బేరం చేస్తారు చూడండి. సో చూడండి, ఇక్కడ కొలుసులు లేదు, మొత్తం పోగులు పెట్టి అమ్ముతారు. ఈ నుంచి ఆడ వరకు మ్యాక్సిమం అంతే, మార్కెట్ మొత్తం అంతే ఉంటుంది. ఎట్లా బాబాయ్ ఉల్లిగడ్డ? 30 అంట, ఇది 30. మిర్చి 20. ఎల్లిపాయలు 50. అన్నీ మీరే పండిస్తారా? తీసుకొస్తారు బయటకు వెళ్ళి. చూడండి మొత్తం ఇవే, మార్కెట్ మొత్తం ఇట్లనే అమ్ముతారు. జోకులు లేదు, ఇక జోకులు ఉండదు, జోకు వీళ్ళ చేతులతో వీళ్ళే చేస్తుంటారు. మిఠాయి అండ్ ఇటు కూడా చూడండి, టమాటా, ఉల్లిగడ్డలు అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఇక ఉమెన్కి సంబంధించిన జ్యువెలరీ, బుట్టలు, బట్టలు. సో వీడైతే చేపలు అమ్ముతాను వీళ్ళు, ఎండి చేపలు. మీరు ఆంధ్రానేనా? ఆంధ్ర, అందుకే తెలుగు వస్తుంది చాలా మందికి. ఇక్కడ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు మేము మాట్లాడేది. అల్లూరి సీతారామ జిల్లా. ఇవన్నీ సముద్రయామా లేకపోతే మీరు పట్టినాయి? ఇక్కడ కాకినాడ నుంచి వచ్చినాయి. ఈ మాత్రం ఎక్స్పోర్ట్. ఇందాక ఫస్ట్ కాకినాడ నుంచి వస్తున్నాయంట. మనం మాత్రం ఇందాక చూసినాయి ఇక్కడ లోకల్ పట్టినాయి, బ్లాక్ కలర్ ఉన్నాయిగా, అవి లోకల్ పీపుల్ పట్టినాయి. ఓకే. సో ఇది వాళ్ళని కూడా మమ్మల్ది అంటారు ఇక్కడ. ఇది వీళ్ళు ఆయిల్, పాలు, మొత్తం కిరాణా సామాన్ మొత్తం ఈడనే అమ్ముతారు. మమ్మల్ది అంటారు వీళ్ళు కూడా. ఇదంతా బట్టలు ఉన్నాయి. సో చాలామంది పీపుల్ అయితే ఇక్కడ ఫేస్ చూపించడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే ట్రైబల్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఫేస్ చూపించడానికి ఇష్టపడట్లేదు. కానీ కొంతమంది మాత్రం మమ్మల్ది అంటుంటారు. 80% మార్కెట్ మొత్తం లోకల్సే. ఇక్కడ 4 స్టేట్స్ నుంచి లోకల్స్ వస్తారు కదా, వాళ్ళు లోకల్సే మార్కెట్ మెయింటైన్ చేస్తారు. 20% మాత్రం వేరే దగ్గర నుంచి వచ్చి కొన్ని అవుట్ సైడ్ ప్రొడక్ట్స్ పెడుతుంటారు, లైక్ బట్టలు, చెప్పులు, ఫుడ్స్ వంటివి. వీటన్ని వీళ్ళే ఇక్కడ ఆర్గానిక్గా పండిస్తారంట. మీరు ఖచ్చితంగా మారేడుమల్లి సైడ్ వస్తే ఈ ప్లేస్ విజిట్ చేయండి. అండ్ కుంటా మార్కెట్ ఎవ్రీ థర్స్డే ఉంటుంది, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడికి వస్తే మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. చూడండి మార్కెట్ ఎంత బిజీగా ఉందో, కొనుక్కొని రిటర్న్ వెళ్ళిపోతారు చాలామంది ఈ టైంకి. మ్యాక్సిమం ఈవినింగ్ లోపు వెళ్ళిపోతారు. సో చూడండి మార్కెట్ మొత్తం పొడవునా అందరూ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందరూ చిన్న సంచులు తెచ్చుకొని నెత్తిన పెట్టుకొని పోతున్నారు. వీళ్ళ దగ్గర ఒకటి గమనించింది ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ వాడట్లే, ప్లాస్టిక్ కవర్స్ వాడట్లే. అండ్ ఇంకోటి ఏంటంటే అందరు ఎవరికి వాళ్ళు సంచులు తెచ్చుకొని ఆ సంచులు నింపుకొని వాటితో వెళ్ళిపోతున్నారు తప్ప ప్లాస్టిక్ అయితే వాడట్లే. వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినా ట్రైబల్స్ అయినా కానీ ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. వీళ్ళైతే ప్లాస్టిక్ అయితే వాడట్లే. ఈడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరు సంచులే తెచ్చుకుంటున్నారు. ఇది కుంట అన్నమాట, కుంటలో మార్కెట్ జరుగుతుంది. ఇది కుంట బస్ స్టాండ్ ఇది. సో సంత మీరు చూసినారు కదా, ఎట్లుందో కింద కామెంట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది ఆడ అమ్మే వస్తువులన్నీ కూడా వెజిటేబుల్స్ కానీ పల్సెస్ కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్స్ అందరూ వాళ్ళ విలేజెస్లో డెన్స్ ఫారెస్ట్లో పండించి ఆర్గానిక్గా పండించి ఆడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు.
80% మొత్తం ఆర్గానికే ఉన్నాయి ఆడ. కేవలం 20% మెంబర్స్ మాత్రమే బయట నుంచి వచ్చి కొన్ని అమ్ముతుంటారు. అండ్ అట్లనే కేవలం వాళ్ళు ఒకే ఒక రోజు బయటకు వస్తారు. అదే థర్స్డే సంతకు వచ్చి అన్నీ కొనుక్కొని సబ్బులు, సామాన్లు, ఉప్పులు, ఆయిల్ అన్నీ తీసుకొని రివర్స్ వెళ్తుంటారు. అండ్ కొంతమంది ట్రైబల్స్కి ఇక్కడ ఈవెన్ కరెంట్ ఉండదు, ఈవెన్ రోడ్స్ ఉండవు, అంత డెన్స్ ఫారెస్ట్లో ఉంటారనమాట. ప్రజెంట్ అయితే మేము ఆడ సంత ఫినిష్ చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం, భద్రాచలం వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి భద్రాచలం 80 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మీరు చూసుకుంటే డెన్స్ ఫారెస్ట్లో వచ్చేటప్పుడు పోయేటప్పుడు మీకు ఇట్లాంటి ఫారెస్ట్ మంచిగా ఉంటుంది నేచర్ని ఎంజాయ్ చేయడానికి. సిటీలో ఉండి ఈడకి వస్తే మీకు ఒక మంచి రిలీఫ్ బూస్ట్ దొరుకుతుంది. వీకెండ్స్లో ఖచ్చితంగా మారేడుమిల్లి ట్రిప్ వచ్చినా ఈ సంతను యాడ్ చేసుకోండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇలాంటి మీరు ఎప్పుడైనా ఈ సంతని విజిట్ చేయాలంటే ఖచ్చితంగా మర్చిపోకండి. కేవలం థర్స్డే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock ఆ మధ్య మాత్రమే ఉంటుంది. అండ్ ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ అయితే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాం.